సరోజ టీవీ గారికి మాది రిజర్వేషన్ పోరాట సమితి దండోర సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ఈ భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మశ్రీ అవార్డు గారిని ఈ కేంద్ర ప్రభుత్వము అన్నగారికి గత కొన్ని రోజుల క్రితం ప్రకటించడం జరిగింది। ఆ అవార్డును భారత రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా 27వ తారీఖు స్వీకరించుకొని 31వ తారీఖు రోజు మందకృష్ణ మాదిగ గారు పుట్టిన నేల మీదకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ జాతి మరియు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులంతా కూడా 31వ తారీఖు వరంగల్ రైల్వే స్టేషన్కి తరలి రావాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగారిని పిలుపునియడం జరుగుతుంది। ఎందుకంటే ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది మాదిగ జాతి గర్వించదగిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ముఖ్యంగా 31వ తారీఖు గౌరవ మందకృష్ణ మాదిగ గారికి వేలాది మందిగా తరలి వచ్చి అన్నగారికి స్వాగతం పలకాల్సిందిగా మేము పిలుపునివ్వడం జరిగింది। అదేవిధంగా అదే రోజు వరంగల్ జిల్లా కేంద్రంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యవర్గ సదస్సు కూడా జరుగుతుంది కనుక ఈ సదస్సుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ప్రతినిధులు తరలి వస్తున్నారు కనుక ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్న అగ్రనేతలంతా కూడా వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసి మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక కుల నాయకుడికి ఏ రోజు కూడా భారత ప్రభుత్వము భారత ప్రభుత్వము పద్మశ్రీ ప్రకటించిన చరిత్రలో లేదు। కానీ గౌరవ మందకృష్ణ మాదిగ గారికి 30 సంవత్సరాలు తన జాతిని, అత్తిస్తాన్ని కాపాడుకుంటూ హక్కు చెప్పులు కుట్టిన చేతులతోటే చరిత్రను తిరిగి రాసే విధంగా భారత ప్రభుత్వాన్ని గుర్తించి ఈరోజు పద్మశ్రీ రావడం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు మొత్తం గర్వించాల్సిందిగాను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఎక్కడో ప్రకాశం జిల్లా ఈదుమూడులోని 20 మంది యువకులతో ప్రారంభం చేసిన మాదిగ దండోర ఉద్యమం ఈ రోజు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హృదయాన్ని గెలిచిన చరిత్ర కేవలం మాదిగ దండోర ఉద్యమానికి ఉన్నది కనుక మాదిగ దండోర ఉద్యమంలో ఉన్న మాదిగ దండోర ఉద్యమం మాదిగలే కాదు, ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల కోసం మరియు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజ్యాధికారం దిశగా మందకృష్ణ మాదిగ గారు మంత్రాలు జరపబోతున్నారు రానున్న రోజుల్లో కనుక అణగారిన వర్గాల ప్రజలారా మీరు మందకృష్ణ మాదిగ నాయకత్వంలోకి వచ్చి మీరు అణగారిన వర్గాల కోసం రాజ్యాధికారం సాధించే విషయంగా ఈ చెప్పులు కుట్టిన చేతులతోటే సమాజ చరిత్రను తిరిగి రాసే విధంగా మన జాతి కేంద్రాన్ని గెలిచిన జాతి కనుక ఈ రోజు దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా ఈ అణగారిన ప్రజలు మొత్తం కూడా అన్న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ।